బీజేపీ నాయకుడు ఒకతను 2008లో అంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఒక క్వారీని కావాలంటే అప్పట్లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అంటే 2008 అంటే రాజశేఖర రెడ్డి బ్రతుకున్నటువంటి సందర్భంలో 2009 తర్వాత కదా రాజశేఖర రెడ్డి చనిపోయింది. అప్పట్లో ఒక గనిని చిత్తూరు జిల్లాలో తీసుకున్నప్పుడు ఉమ్మడి చిత్తూరుగా ఉన్నప్పుడు అందులో కేంద్ర పర్యావరణ శాఖ నుంచి అనుమతులు తీసుకోవడానికి నానా తిప్పలు పడి తెచ్చుకుంటే దాదాపు 40 కోట్ల రూపాయలు తన ఆస్తులమ్మి చివరికి అప్పటి నుంచి అతను దాంట్లో చేసుకుంటుంటే 2019లో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరోక్షంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అనే పేర్లు వాడకుండా వాళ్ళిద్దరూ కలిసి ఆ క్వారీ వాళ్ళని బెదిరించి డబ్బులు లాక్కున్నారన్నటువంటి స్టోరీని క్వారీ లాక్కుని 100 కోట్లు దోపిడీ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. గనుల శాఖ నుంచి 100 కోట్లు డిమాండ్ నోటీసులు పంపిస్తామని క్వారీ రాసివ్వాలని లేకపోతే ఈ పని చేస్తామని బెదిరించారు, అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు, మమ్మల్ని కాదని గని నిర్వహించలేమని హెచ్చరించారు, చివరికి పైసా ఇవ్వకుండానే గనిని లాక్కున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన బినామీని ఈ వ్యవహారంలో ముందు పెట్టారు. క్వారీలో గ్రానైట్ని తీసి తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి ప్రాంతంలో 3 పాలిషింగ్ యూనిట్లకు వాటిని అమ్మారు. దాదాపు 100 కోట్ల విలువైన ఇలా గ్రానైట్ అక్రమంగా తరలించేశారు అంచనా. క్వారీ వైసీపీ ప్రజాప్రతినిధికి చేతికొచ్చిన తర్వాత గనులు వాణిజ్య పనుల శాఖ కార్యాలయం యజమాని ఫోన్ నెంబరు మెయిల్ ఐడీలు మార్పించేశారు. ఓటీపీలన్నీ వాళ్ళకే వచ్చేలా ఏర్పాటు చేసుకున్నారు. కానీ క్వారీకి సంబంధించి దాదాపు 40 లక్షలు చెల్లించాలని జీఎస్టీ నోటీసు రాగానే ఆ మొత్తం బీజేపీ నాయకుడే చెల్లించాలని చెప్పారు. ఆదాయమేమో వాళ్ళు తీసుకుంటూ నిర్వహణ ఇతర ఖర్చులు అసలు యజమాని భరించాలని చెప్పడం ఈ దోపిడీకి పరాకాష్ట. రాష్ట్ర ప్రభుత్వానికి పర్మిట్ల రూపంలో దాదాపు 10 కోట్ల ఆదాయం రావాల్సి ఉంటే ఆ మొత్తం చెల్లించకుండా యథేచ్ఛగా తమిళనాడు గ్రానైట్ తరలించేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే గతేడాది సెప్టెంబర్ గ్రానైట్ పర్మిట్ నిలిపేసింది. అయినా పాత పర్మిట్ల కలర్ జిరాక్స్ తీయించి పాత తేదీలు వేసి యాదమరి నుంచి అక్రమంగా తరలించారు. 2 నెలల కిందట ఈ భాగవతం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది. అటవీ శాఖ అధికారులు స్పందించి 136 గ్రానైట్ బ్లాక్లు సీజ్ చేశారు. అయినా వైకాపా ప్రజాప్రతినిధులు లెక్క పెట్టకుండా కృష్ణగిరి తీసుకెళ్లారు. వీటి విలువ దాదాపు 15 కోట్ల అంచనా. దీని మీద బీజేపీ నాయకుడు తమిళనాడు పోలీసులు ఫిర్యాదు చేస్తే వాళ్ళు స్పందించి అక్కడ పాలిషింగ్ యూనిట్ల యజమానుల్ని వాటిని కొనద్దని ఆదేశించారు. ఇప్పుడు ప్రభుత్వం మారినా కూడా వైసీపీ వాళ్ళ దందానే కొనసాగుతోంది అన్నటువంటి వార్తని ఈనాడు హైలైట్ చేసింది.